తిరుపతి నుండి కడప మహానాడు బహిరంగ సభకు తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్. కూడా భారీ ఎత్తున కూడా క్లస్టర్లు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్ క్లస్టర్ నుంచి మహేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి 3 బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓకా విజయ్ కుమార్ గారు, మిగతా పులుగోరు మురళీకృష్ణారెడ్డి గారు, మిగతా పార్టీ నాయకులందరూ కూడా శ్రీధరు, ఆర్పి శ్రీనివాసు, రూపేష్, రవితేజ, సుబ్బు అందరూ కూడా మిగతా పార్టీ స్థానిక నేతలందరి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున కూడా తరలి వెళ్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా కూడా తిరుపతి నుంచి ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతి నుంచి చేయడం ఆనవాయితీగా మనం చూస్తాను. అదే మందాలో ఈరోజు నిన్న మొన్న 2 రోజులు జరిగిన మహానాడు తీర్మానాలు చూస్తే రాజకీయంగానే కాకుండా ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ 2 రోజుల తీర్మానాలు కూడా నారా లోకేష్ గారు పెట్టిన 6 శాసనాలు కానీ ఇవన్నీ చూసిన మీదట ఈరోజు బహిరంగ సభలో కూడా రాయలసీమకు సంబంధించిన కూడా అనేక ప్రకటన రూపంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పరిస్థితుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుకుంటాను. అదేవిధంగా తిరుపతి నుంచి భారీ ఎత్తున తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా కడపకి తరలిపోతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్రహి. కడపలో మహానాడు 3వ రోజు బహిరంగ సభ కోసం తిరుపతి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 27, 32 డివిజన్ నుంచి అలాగే 42, 35, 43, 44 డివిజన్ నుంచి భారీ ఎత్తున 26 భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరం కూడా 5 బస్సులతో కదలి వెళ్తున్నాం. ఈ బహిరంగ సభ బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ఈరోజు సుమారు తిరుపతి నియోజకవర్గం నుంచి 50 బస్సులతో అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆ బహిరంగ సభ 5 లక్షల పైచిలుక బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. తిరుపతి నాయకులందరూ కూడా ఈ నా క్లస్టర్ విషయంలో బయలుదేరే ముఖ్య అతిథులుగా నరసింహ యాదవ్ గారు, అలాగే అర్బన్ డైరెక్టర్ గా ఓకా విజయ్ కుమార్, పులుగోరు మురళి, అలాగే మా వార్డు అధ్యక్షుడు ఎస్వీఎం శ్రీధర్, రూపేష్, అలాగే సుధాకర్ రెడ్డి, నాగప్రతాప్, మహేష్ యాదవ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బస్సులు పోతున్నాయి. అలాగే కార్యక్రమాలు పాల్గొన్న జగ్గా, రవితేజ, సుబ్బు యాదవ్, రూపేష్, సుధాకరు, మునికృష్ణ, వెంకటేష్ అందరం కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. మేమందరం కూడా ఈ సభ భారీ ఎత్తున సక్సెస్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి జెండా ఊపిన ముఖ్య అతిథులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.